ఇక ఏదైతే నిన్న మనం చూసుకున్నట్టయితే కేవలం హైడ్రా విషయంలో ఇటు సినీ నటుల పేర్లు కూడా తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న హైడ్రా వంశంలో ప్రస్తుతం ఇప్పుడు సినీ టర్న్ తీసుకుంది. మనం చూసుకోవచ్చు నిన్న ఏదైతే కొండ సురేఖ సమంత మెచ్చేసిన వ్యాఖ్యలు, నాగార్జున మెచ్చేసిన వ్యాఖ్యలుకి తీవ్ర దుమారం రేగాయి. ఇటు సినీ ఇండస్ట్రీ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కొండ సురేఖ వ్యాఖ్యలపై తప్పు పట్టడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కొండ సురేఖ కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు, ఉపసంహరించుకున్నట్లు కూడా తెలిపారు. అయితే మొదటగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే ఈనాడులో ప్రధాన అంశాలు డిజిటల్ దోస్త్, స్నేహం చేయడమే మీ బలహీనత, అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు ఎవరు లేరు అని ఆంగ్ల కవి మైత్రికి ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు. కుటుంబ సభ్యులతో పంచుకునే వ్యక్తిగత విషయాలను సహితం స్నేహితులతో పంచుకుంటారు. ఏదైతే కొత్త రోబోట్లు సృష్టించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ దోస్త్ అనే పేరుతో ఇక తీసుకురానున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మూసీ కుంభకోణం వెనుక రాహుల్, పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే బుల్డోజర్లు పంపిస్తున్నారు. పిల్లాడు పిలిచినా వస్తానన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. ఏదైతే మూసీ కుంభకోణం విషయంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు మూసీ కుంభకోణం వెనక రాహుల్ గాంధీ ఉన్నారంటూ కూడా ఇటు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించడం జరిగింది. అసలు హైడ్రాకి రాహుల్ గాంధీకి ఏం సంబంధం అంటూ కూడా ఈ మేరకు ప్రశ్నిస్తున్నారు నేతలు. ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్లు నిరూపించగలరా? కేటీఆర్ కు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. బీఆర్ఎస్ నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారని ఆరోపణ. ఏదైతే ఈ హైడ్రా విషయంలో, మూసీ పరివాహక ప్రాంత విషయంలో మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజులుగా ఇటు అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టుగా కొనసాగుతుంది. ప్రధానంగా అయితే బీఆర్ఎస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఏదైతే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకి కొన్నిటికి ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు అధికార పక్షం. అయితే ఈ నేపథ్యంలో ఇటు చూసుకోవచ్చు మనం నిన్న కేటీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలుకి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కుంభకోణం వెనక ఉన్నది రాహుల్ గాంధీ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. అసలు రాహుల్ గాంధీకి మూసీకి ఏంటి సంబంధం హైడ్రాకు అంటూ కూడా ఈ మేరకు ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు బీఆర్ఎస్ నేతలు 800 కబ్జాలు చేశారంటూ కూడా ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సీతారామ పనుల్లో మరో ముందడుగు. 2000 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి రేపు మాపో టెండర్ ఇక త్వరలో 2000 కోట్ల పనులకు. అయితే సీతారామ పనుల్లో కూడా మరో ముందడుగు పడినట్లుగా తెలుస్తుంది. దాదాపు 2000 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి రేపు మాపో టెండర్ ప్రకటన కూడా ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఇక సన్నాల బోనస్, విడిగా చెల్లింపులు, నేడు విధి విధానాలు విడుదలయ్యే అవకాశం. రైతులకు 2445 కోట్ల మేర ప్రయోజనం. ఏదైతే సన్న బియ్యాల చెల్లింపు కూడా జరగనుంది. అయితే ఈరోజు విధి విధానాలు విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా రైతులకు 2445 కోట్ల మేర ప్రయోజనం చేకూరనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కూడా చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని, ఇరాన్ అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై గురి, ఆ దేశ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే ధ్యేయం. భద్రతా కేబినెట్ నేత న్యూహా భేటీ. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేని, ఇరాన్ అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై గురిపెట్టిందంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఫీజు బకాయిలు 6000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో చెల్లింపులు బంద్. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెబుతున్న కాలేజ్ యాజమాన్యాలు. బీటెక్, బీఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరణ. ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్ చేశారు, ఫీజులు ఏదైతే రియంబర్స్మెంట్ ఇస్తారో ఇవ్వలేదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినా విడుదల కాలేదు నిధులు అంటూ కూడా ఈ మేరకు తెలుస్తుంది. అయితే వన్ టైం సెటిల్మెంట్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అది సాధ్యం కాదంటూ కూడా ఇటు కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఏదైతే గతంలో బీటెక్, ఇతర కోర్సులో చదివిన విద్యార్థులకు ఇంతవరకు ఫీజులు చెల్లింపు కాకపోవడం వల్ల సర్టిఫికెట్లు కూడా ఇవ్వని వైనం నెలకొంది విద్యా సంస్థలు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 9 నెలల్లో 111 లక్షల కోట్లు. షేర్ బజార్లో కాసుల పంట. భారీగా పెరిగిన మదుపరుల సంపద. కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడాకులు కేటీఆర్ వల్లే. ఆయనతో
పడలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసేసుకున్నారు. అధికారంలో ఇప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు. తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు అంటూ కూడా మంత్రి కొండా సురేఖ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చూసుకోవచ్చు, ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అలాగే దీనిపై నాగార్జున కుటుంబం అలాగే సమంత కూడా వెంటనే స్పందించడం జరిగింది. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ కూడా ఈ మేరకు స్పందించారు. అలాగే మనం చూసుకోవచ్చు, మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాన్ని వాడుకోవద్దు అంటూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్ చేయడం జరిగింది. విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు అంటూ కూడా సమంత వ్యాఖ్యానించింది. సమంత కూడా స్పందించింది. అలాగే వివిధ నటులు కూడా స్పందించారు. మనం చూసుకోవచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి ఒక మహిళా మంత్రి రాక్షసులా మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అంటూ కూడా నటి అమలా కూడా స్పందించడం జరిగింది. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్ట దావం వేస్తామంటూ కూడా ఇక కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపించారు. కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే భారత్ పై తీవ్ర ప్రభావం పశ్చిమాసియా ఉద్రిక్తతలు. ఈ నేపథ్యంలో చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అలాగే ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 2000 కోట్లు విలువ చేసే 560 కిలోల కొకేన్ సీజ్, 4 అరెస్ట్. ధాన్యం టెండర్లో దగా, రైస్ మిల్లర్లలో కనిపించని ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లపై టెండర్ ఏజెన్సీల ఒత్తిడి, టెండర్ ధర కంటే 200 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్. ఏదైతే ధాన్యం టెండర్లో కూడా దగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే రైస్ మిల్లర్లో కనిపించని ధాన్యం, మిల్లులో అసలుకి ధాన్యం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే టెండర్ ధర కంటే 200 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటూ కూడా ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెలుగు చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే కొండా దుమారం, నూలు దండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు, దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణం. చాలా మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని కామెంట్. ఇక మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. ఏదైతే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న దుమారం కాస్త ఏదైతే కొండా సురేఖ విషయంలో ఒక ఫోటో విషయంలో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్తో పాటు ఇటు సినీ ఇండస్ట్రీని కూడా లాగడం జరిగింది. మనం చూసుకోవచ్చు నిన్న కొండా సురేఖ మాటలు. అయితే కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు హీరోయిన్లు, ఆయన బాధపరించలేక కొంతమంది హీరోయిన్లు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటూ కూడా ఈ మేరకు ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక దాంట్లో చూసుకున్నట్టయితే కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి, పండగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది. మంత్రి సీతక్క, మేము సమ్మక్క సార్లమ్మ రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం. కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీదా అని ఫైర్ అయ్యారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు మూసీ కుంభకోణంలో రాహుల్ ఉన్నారంటూ ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీని గురించి కూడా ప్రస్తావిస్తూ కూడా మంత్రి సీతక్క స్పందించడం జరిగింది. చాటుగా కాదు, దమ్ముంటే ధైర్యంగా ముందుకు రా అంటూ కూడా ఈ మేరకు ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరిక. ఏదైతే నిన్న కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారో సినీ ఇండస్ట్రీతో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కూడా కారణం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన స్పందించడం జరిగింది. లీగల్ నోటీసులు ఇస్తామంటున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు ఎవరైతే వ్యాఖ్యలు చేశారో మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ కూడా సినీ హీరో నాగార్జున స్పందించడం జరిగింది. అలాగే ఇటు సమంత కూడా స్పందించారు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, విడాకులు నా వ్యక్తిగతం అంటూ కూడా సమంత ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చాలా మంది సినీ ప్రముఖులు కూడా మాట్లాడడం కూడా జరిగింది. దీనిపై బాధితులకు న్యాయం చేస్తా మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ, గాంధీభవన్ ఎదుట ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన. తగ్గుతున్న సర్కార్ ఆమ్దానీ, ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం. ఇక ఢిల్లీలో 2000 కోట్ల కొకైన్ సీజ్, 4 అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తిగా మనం చూస్తున్నాం, కేటీఆర్ ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల విషయంలో అసలు మూసీ కుంభకోణం వెనక రాహుల్ గాంధీ ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటు కాంగ్రెస్ కూడా వ్యాఖ్యానించింది. అసలుకి కుంభకోణానికి అంటే మూసీ హైడ్రాకు రాహుల్ గాంధీకి ఏంటి సంబంధం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవానికి మూసీ సుందరీకరణ కోసం కొంత వ్యవహారం పరిసర ప్రాంతంలో ఆక్రమణం కానీ అక్కడ నివాసితులను కానీ వీటిని ఖాళీ చేసే పనిని ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ఇంకా ఆ సుందరీకరణ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు తయారు కాలేదు. ₹1,50,000 కోట్ల ఎంత అనేది ఇంతవరకు ఏదైతే డిపిఆర్ అయితే తప్ప
ఇంకా దానికి ఆ డిపిఆర్ రూపొందించేందుకు కన్సల్టెన్సీ కూడా ప్రభుత్వం నియమించలేదు. కన్సల్టెన్సీని సంప్రదించినప్పుడు అడిగినప్పుడు ముందు వాటిని ఖాళీ చేయించండి. ఆ ప్రాంతాన్ని చేయిస్తే ఒక ఐడియా ఉంటుంది. ఆ తర్వాత మనం దాని రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్సల్టెన్సీ సంస్థ చెప్పినట్టుగా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో 1,00,000, 10,00,000, కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల తర్వాత విషయం లేకుండానే అదేదో భూతత్వంలో పెట్టి అదో పెద్ద కుంభకోణం అంటే కాళేశ్వరం కుంభకోణాన్ని అనిపించేందుకు టిఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అనుమానం ఉన్నారు. ఈ విషయాన్ని మంత్రులు, ప్రభుత్వ సంబంధించినటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పదే పదే స్పందిస్తా ఉన్నారు, పదే పడుతూ ఉన్నారు. వాస్తవానికి మూసి సుందరీకరణ పనులకు బీఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే శ్రీకారం 2016లో జీవో నెంబర్ 7 జారీ చేసి సుందరీకరణ పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. గతంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మూసి పొడవున దాదాపు 2,800 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వీటిని తొలగించాల్సిన అవసరం ఉంది. తక్షణమే తొలగించేందుకు కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసీ ఆదేశించడం జరిగింది. జిహెచ్ఎంసీ దీనికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందరూ సహకరించండి అంటే వాళ్ళు ప్రారంభించారు. రాజకీయ ఒత్తిడా లేకపోతే దాంట్లో వెనకాల వాళ్ళ స్వార్థ ప్రయోజనం ఉందా, లేదు అంటే ప్రజాగ్రహానికి గురవుతాం ఎందుకులే అని వెనక్కు తగ్గారా, లేదు అంటే దానికి సంబంధించిన ఆ ప్రాజెక్టు ఖర్చును ప్రభుత్వం భరించలేదు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల కోసం మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మాట్లాడి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ దీనికి ఎక్కడ తీసుకురావాలి పైసలు? ఇప్పుడే అప్పుల పాలు అవుతా ఉన్నాం, రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతా ఉన్నది, అప్పులు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మేము ఎంత డబ్బులు తీసుకొస్తాం అనే ఉద్దేశంతో ఏం తెలియదు. కానీ మొత్తం మీద ఆ ప్రాజెక్టును 2016లో ప్రారంభిస్తామని చెప్పినటువంటి ప్రాజెక్టును ఆపేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దీన్ని మళ్ళీ పునరుద్ధరించే పనులు చేశారు. ఆ జీవోను మళ్ళీ మొదలుపెట్టారు. అది కాంగ్రెస్ పార్టీ ఓకే. కాంగ్రెస్ పార్టీ ధృవీకరణ కోసం గతంలో విదేశీ పట్టణం వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొంత వేరు వేరు ప్రాంతాల్లో సందర్శించి వచ్చారు. అనేకమైనటువంటి ధృవీకరణకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు, ప్రభుత్వానికి క్లారిటీ లేదు. ఎందుకంటే డిపిఆర్ తయారు కాదు, ఏ తయారు కాదు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాంట్లో రాహుల్ గాంధీ వాటా ఉన్నది, రాహుల్ గాంధీ కుట్ర ఉంది, రాహుల్ గాంధీ ఒక ప్రమేయం ఉన్నది, రాహుల్ గాంధీ నిధుల మీద చదువుతా ఉన్నది అని చెప్పడం అనేది మరోసారి రాజకీయ ప్రతి అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ కోణంలోనే రాజకీయం కోసమే రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేయడం సరైనది కాదు. మీరు మూసే సుందరీకరణకు సహకరిస్తారా లేదా? సుందరీకరణ చేస్తే మీకు ఆమోదయోగ్యమా కాదా అనే విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేయాల్సిన వస్తుంది. ఆమోదయోగ్యం కాకపోతే ఎందుకు మరి గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు జీవో ఇచ్చారు, ఆక్రమణ తొలగించాలని స్పెషల్ టీం ఏర్పాటు చేస్తామని ఎందుకు తొలగించారు ఇవన్నీ చెప్పాలి, ప్రజలకు వివరించాలి. ఒకవేళ ఆక్రమణ సక్రమమే అయితే సుందరీకరణ అంగీకరిస్తే మరి బాధితులకు కావాల్సిన పునరావాసం చర్యల విషయంలో మీరు బాధిత పక్షాన నిలబడి ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సిన వాటి సౌకర్యాలను వసతులను కల్పించారు. బాధ్యత ప్రతిపక్ష పార్టీ ఈ రెండింటినీ విస్మరించారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. విస్మరించి రాజకీయ కోణంలోనే ఆలోచన చేసి వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత హరణం ఇవన్నీ అంటే ఈ రకం బుల్డోజర్లకు వ్యతిరేకమని చెప్పారు రాహుల్ గాంధీ. కానీ మూసీ విషయంలో బుల్డోజర్ రావట్లేదు. మూసీ విషయంలో బుల్డోజర్ ప్రయోగించట్లేదు. అక్కడ ఉన్నటువంటి నివాసితులను ఒప్పించి మెప్పించి ఖాళీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది, అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత ఆందోళన ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఎవరు ఎలా ఉంటాయి. 100%
ఎవరిని సంతృప్తి పరిచేందుకు ఈ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి సాధ్యమయ్యేది కాదు. అలాగే ఇటు నిన్న దాన్ని పిసిసి ఏదో చీఫ్ మహేష్ భూతత్వంలో కుమార్ చూపించి పిసిసి చీఫ్ మహేష్ దాన్ని కుమార్ ఏదో వ్యాఖ్యానించిన భూతత్వంలో చూపించి చెప్పండి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. మేము హైడ్రా పేరుతో ఒక్క రూపాయినా వసూలు చేశాము అని చెప్పి నిరూపించగలరా అంటూ నిన్న కేటీఆర్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన లిటరల్లీ సవాల్ చేశారు ఆయన. అయితే ఇక్కడ మరొక విషయం చూసుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెరువుల కబ్జాలో తిలాపాపం తలాపిడికాడు. దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదు. అన్ని పార్టీలు దీంట్లో భాగస్తులయ్యాయి. అన్ని పార్టీలు దీంట్లో ఉన్నాయి. బతుకమ్మ కుంట అప్పటికి బీఆర్ఎస్ పుట్టలేదు. బతుకమ్మ కుంట మాయమైనప్పుడు భవానీ నగర్ తలాబ్ కట్ట అప్పటికి బీఆర్ఎస్ పుట్టలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చెరువులు కుంటలు మాయమైనవి. ఇలా ఏ పార్టీ తీసుకోదు. అన్ని పార్టీలు సమానమే కబ్జాల విషయంలో. కాకపోతే వీళ్ళ అధికారంలో వాళ్ళని అంటారు, వాళ్ళ అధికారం వీళ్ళు అంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అధికారంలో తీసుకొని వాళ్ళు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని బెదిరించి తమ పలుపటిని ఉపయోగించి కబ్జాలకు పాల్పడరు. ఇరేచ్ఛగా ఈ కబ్జాలకు అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా వత్తాసు పలికారు. వాళ్ళు తమకు రావాల్సిన వాటాను తీసుకొని వాళ్ళు కూడా దీంట్లో కారకులయ్యారు. ఇందులో ఎవ్వరు ఏమి సత్యులు లేరు, ఎవరు సత్యవంతులు లేరు, ఎవరు నీతివంతులు లేరు. రాజకీయ నాయకులు వారి వారి స్వప్రయోజనాల కోసము ప్రజా సంక్షేమాన్ని పక్కకు పెడతా ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు, నా సంక్షేమం ముఖ్యం అనే విషయంలో రాజకీయ నాయకులు పోటీ పడతా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. పార్టీని గమనించాల్సిన అవసరం ఉంది. పార్టీ నాయకత్వాలను కొంత గమనించాల్సిన అవసరం, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఆవిడ నూలు దండపై ఇటు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ మనం చూసుకోవచ్చు. బీఆర్ఎస్ ట్రోలింగ్ తో రాజుకున్న నేపథ్యంలో ఈ రగడ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆవిడ ఇటు కేటీఆర్ ని ఉద్దేశించి అలాగే సినీ ప్రముఖులను కూడా ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. కేవలం నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటే వ్యాఖ్యానించారు. అలాగే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేశారు, బ్లాక్ మెయిల్ చేశారంటూ కూడా కొండ సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఒక మంచి పొజిషన్ లో ఉన్న మహిళ, పైగా నేత ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా? అంటే ప్రతిపక్షాలు దాడి నేపథ్యంలో ఎందుకు సినిమా వాళ్ళని లాగాలి అని ఇటు సినిమా వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? సమర్థించడం అనేది సరైనది కాదు. ఇట్లా వ్యాఖ్యలను ఎవరు సమర్థించారు? వాస్తవానికి అది మంత్రి గారు కానీ, మనిషి కానీ, మానవుడు కానీ, ఎవరైనా సరే, సామాన్య మానవుడైనా సరే ఎవరు సమర్థించారు. ఇది సరైనది కాదు. ఓకే, రాజకీయ విమర్శలు, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ కార్యకలాపాలు ఇవన్నీ డిఫరెంట్. ఎవరి పార్టీ వాళ్ళకి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి, ఎవరి లెక్కలు వాళ్ళకి, ఎవరి వ్యాఖ్యలు వాళ్ళకి, ఎవరి విమర్శలు వాళ్ళకి. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి రాజకీయాల్లోకి బలవంతంగా లాక్కొచ్చి తమ ప్రయోజనాల కోసం వాళ్ళను పావుగా వాడుకోవడం అనేది సరైనది కాదు. ఉండొచ్చు కేటీఆర్ మంత్రి సురేఖ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయొచ్చు, అది తప్పే కావచ్చు. తప్పని అంటా ఉన్నా తప్పు కావచ్చు. దాని విషయంలో కొంత మాట్లాడడం బాగుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఒక ఎంపీ తన నియోజకవర్గానికి వచ్చినటువంటి మంత్రిని సత్కరించే క్రమంలో ఒక నూలుపోగు దండను వేశారు. దాన్ని ట్రోల్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కూడా సరైనది కాదు. బీఆర్ఎస్ నాయకులు చేసిన వాళ్ళు ఎంపీ రమణాకర్ గారు చెప్పారు, సోదరి పర్మిషన్ తీసుకొని వేశాను అని. అయినా కానీ ఆ రకంగా ట్రోల్ చేయడం, అసభ్యకరంగా ట్రోల్ చేయడం అనేది క్షమించడం నేరం అనుకోండి.
అదేవిధంగా నిన్న మంత్రి సురేఖ గారు అంటే మనోవేదనతో చేశారా, ఆవేదనతో చేశారా, ఏ రకంగా చేశారు వ్యాఖ్యలు? సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఏది ఏమైనా రాజకీయాలలో నైతిక విలువలు పక్కన అవుతా ఉన్నాయి. నైతికతను దెబ్బతీసే విధంగా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఇదే చర్చల సందర్భంగా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు మంత్రి రాజకీయాలు సీతక్క కూడా బ్రతిపట్టినకండి. రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో ఒక రకమైన గౌరవం, ఆ గౌరవము దెబ్బతీసే విధంగా వివరించకండి. మరో పక్కన చూసుకున్నట్టయితే మంత్రి సీతక్క కూడా ఈ వ్యాఖ్యలపై ఆవిడకి ఎటువంటి స్పందన లేదు. ఇటు కేటీఆర్ ని ఉద్దేశించి కేటీఆర్ నోటిని యాసిడ్ తో కడగాలి అన్న ఆవిడ ఎందుకు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించలేదు. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, కేటీఆర్ ని దమ్ముంటే ధైర్యంగా మాట్లాడాలి, అసలుకి రాహుల్ గాంధీకి అలాగే హైడ్రాకి ఏంటి సంబంధం అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు ఇచ్చారు. ఇంత మాట్లాడిన ఆవిడ ఎందుకు కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో మాట్లాడలేదు? సీతక్క గారి దృష్టికి వచ్చిందా రాదా తెలియదు. సురేఖ గారు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆవిడ కొంత బిజీ, నేనైతే బిజీ షెడ్యూల్ లో ఉన్నారు సీతక్క గారు. మరి సురేఖ గారి వ్యాఖ్యలు వారి దృష్టికి వచ్చినా రాలేదా, వారు కావాలని ఆ వ్యాఖ్యలను పట్టించుకోలేదా, లేకపోతే అప్పటికే వేరే కార్యక్రమంలో బిజీ ఉన్న నేపథ్యంలో ఆవిడ దృష్టికి సరిగా రాలేకపోయింది అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే రాహుల్ గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మాత్రం సీతక్క బతుకమ్మ వేడుకల బాధలైన సందర్భంగా కొంత ప్రస్తావించడం స్పందించారు కూడా. అంటే కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆయన కూడా కొంత కంట్రోల్ తప్పుతున్నారేమో, ఈ మధ్య కొంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారేమో డౌట్ వస్తుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇటు ఏమంటున్నాం అనే విషయం ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి సురేఖ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, అనసూయ సీతక్క గారు, మిగతా వాళ్ళు అందరూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్రజాప్రతినిధులు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాళ్ళు, దాంట్లో అనుమానం లేదు. కానీ అట్లాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఈ రకంగా హీనమైన భాషను, హీనమైన సంస్కృతిని, హీనమైన విధానాలను పెంచుకోవడం సరైనది కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైనది కాదు. సురేఖ గారు ఈ రకంగా వ్యాఖ్యానించడం ఏదేమైనా కొంత ఎవరికైనా కొంత వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది ఎవరికి హక్కు లేదు. మనం చూసుకోవచ్చు, ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇటు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ కూడా నిన్న కేటీఆర్ స్పందించారు. ఆల్రెడీ ట్విట్టర్ లో సురేఖ గారు విచారణ వ్యక్తం చేసినప్పుడు సమంతకు కొంత అంటే ఎవరినైతే ఉద్దేశించి వ్యాఖ్యానించారో శ్రీనిధి నటి సమంతకు కూడా సారీ, నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు కేటీఆర్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాను. ఏదేమైనా ఇప్పటికైనా ఈ వివాదం కానీ ఈ వ్యాఖ్యలు కానీ ఇక్కడికే పురస్కారం పెడితే బాగుంటుంది. మరింత సగం చేయకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, మిగతా వాళ్ళు కానీ, సినీ రంగం కానీ ఎవరైనా సరే ఈ సందర్భంలో అందరూ అయిపోయింది. దాని గురించి మళ్ళీ వెంటనే వారు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు, సారీ చెప్పారు. కాబట్టి సినీ రంగం కూడా దీని విషయంలో ఎక్కువగా స్పందించకుండా, ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిత్వం ఉంటుంది. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు రాజకీయాల్లో సరైనవి కావు. గతంలో అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు చెప్పుకున్నారు, రాజకీయ పార్టీలు చెప్పుకున్నాయి. కానీ ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దారులకు దిగుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వ పక్షాన కానీ అటు ప్రతిపక్షం కానీ ఇద్దరు కూడా సంయమనం పాటించారు. ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మరింతగా కుళ్ళు బట్టి భ్రష్టు పట్టే విధంగా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పటికే రాజకీయ నాయకులంటే సమాజంలో ఒక ఐర్యభావం కలుగుతూ ఉన్నది. అది మరింత దిగజారకుండా ఉండేందుకు కొంత ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇరుపక్షాలు పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ రెండూ కూడా కొంత ఓపికను, మాటల కూటమును వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది. లేదంటే కొంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ప్రజల్లో లేదు వాళ్ళకు అంటే రాజకీయ నాయకులు చురుకన పాల్పడే ప్రమాదం. ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు, కానీ ఇప్పుడు విలువలు లేకుండా పోయినాయి. ఈ విలువ లేని రాజకీయాలు మరింత దిగజార్చే విధంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. వ్యక్తిగత విమర్శలు వాళ్ళు చూసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంలో ఇద్దరు వ్యక్తులు చూసుకొని
అలా బహిర్గతం చేసి బహిరంగంగా మాట్లాడి లేని అంశాలు ఉన్న అంశాలు ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉందని ప్రజలకు తెలియదు. కాకపోతే వాస్తవము మరుగున పడదు, ఇక్కడ ఒక విషయం అవాస్తవం ఏంటంటే మరుగున పడదు. ఈ రోజు వరకు ఏమైనా వస్తుంది. పార్టీలు విమర్శలు చేసుకుంటే ఓకే, కానీ సినీ ప్రముఖుల్ని కూడా లాగి ఇటు మాట్లాడడం కానీ మనం చూసుకోవచ్చు. నేను నాగార్జున కానీ సమంత కానీ అలాగే చాలా మంది ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు కూడా ఒక రకంగా రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి పోతుంది. దీనిపై మీరేమంటారు? అదే విలువలు లేకుండా చేయడం అనే విలువలతో కూడిన రాజకీయాలు చేయండి. విలువలు ఇలా అంటే రాజకీయ నాయకులు అంటే ఓకే వాళ్ళు చెప్తున్నట్టే రేపు పొద్దున ఏమైపోతుంది అంటే ఇదే రకంగా ఇదే ఒరబడి కొనసాగితే రాజకీయ నాయకులు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో విశ్వసించరు. వాళ్ళు మనం చెప్పలేదా అంతే ఉంది ఇది కూడా అంతేలే అనే స్థాయికి వచ్చింది. కాబట్టి ఆ రకంగా చేయకుండా రాజకీయ విలువలు పతనం కాకుండా ఉండేందుకు ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు చూడాలి. కొంత సినిమా రంగం కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది ఆ మంత్రి గారి వ్యాఖ్యల విషయం. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యను ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టి భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా చూస్తే కొంత బాగుంటుంది. ఇట్లాంటి విమర్శల విషయంలో కూడా కొంత రాజకీయ నాయకులు ఆ పార్టీల అధినేతలు పార్టీ హెడ్స్ వాళ్ళు కూడా కొంత కార్యకర్తలకు శ్రేణులకు నాయకులకు కొంత దశాదిశలు నిర్దేశిస్తే బాగుంటుంది. ఇట్లాంటి వ్యక్తిగత సమస్యలైన కాదు, వ్యక్తిగతంగా తప్పులు చేసిననుకోండి అది ఇదివరకు రేపు వస్తారు, రాకపోతే పోని వ్యక్తిగత ఎవరి వ్యక్తిగతం వాళ్ళే కదా. ఆ వ్యక్తిగత విషయంలో రావాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి విషయం సమాజానికి తెలియాల్సిన అవసరం, ప్రతి వ్యక్తి యొక్క ఒరబడి సమాజానికి తెలియాల్సిన అవసరం. దాని ద్వారా సమాజానికి నష్టం వచ్చేది ఏం లేదు వ్యక్తిగత తప్పుల వల్ల. అది సమాజం అంటే సామూహికంగా తప్పు జరిగి సామూహికంగా తప్పులు చేసి జరిగినటువంటి కొంత ఇబ్బందికరంగా వ్యక్తిగత విషయాల విషయంలో ఎవరి వ్యక్తిత్వాన్ని ఎవరి వ్యక్తిగత అంశాలను ఎవరు ప్రస్తావించకపోవడం సరైనది. అది హక్కు కూడా కాదు. అది వ్యక్తి యొక్క రహస్యాలను బయట తీయడం అది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు. కాబట్టి చట్టం పరిధిలో పనిచేయాల్సినటువంటి అందరూ కూడా చట్టం ప్రకారం పనిచేయాలి, చట్టం ప్రకారం చట్ట పద్ధతిలోనే వివరించాలి, చట్ట పద్ధతిలోనే మాట్లాడాల్సిన అవసరం. మాకు మైకులు మాకు అధికారం ఉన్నది, మాకు నోటి మాట్లాడే చాతుర్యం ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది అనే విధానాలను కొంత వదులుకుంటే బాగుంటుంది. అది సమాజం పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా రంగం ఒక్కసారిగా స్పందించి వాస్తవానికి సినిమా రంగంలో వాళ్ళు రాజకీయాల విషయంలో అసలు చాలా దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒక సందర్భంలో అక్కడ ఒకరిద్దరు సినిమా నటులు మాత్రం మాట్లాడుతుంటారు. అందరూ రాజకీయాల గురించి మాట్లాడరు. రాజకీయ నేతలు పని విషయంలో కూడా వాళ్ళు ఏం స్పందించరు. వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుని పోతారు. వాళ్ళ షూటింగ్లు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ వీటికి సంబంధించి షెడ్యూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళని కూడా లాగి వాళ్ళను ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ రాజకీయాల వాళ్ళకు కూడా చొప్పించి రాజకీయాలకు వాళ్ళకు బలవంతంగా వాళ్ళని లాక్కొచ్చి లబ్ధి పొందాలనుకోవడం సరైనది కాదు. దీని విషయంలో ఇప్పటికే మంత్రి గారు క్షమాపణ చెప్పినట్టుగా ట్విట్టర్లో చెప్పినట్టుగా వస్తా ఉన్నది. ఇప్పటికైనా ఇటు సినిమా ప్రముఖులు కానీ మిగతా వాళ్ళు ఈ అంశాలను వదిలేసి పక్కకు వెళ్తే బాగుంటుంది. రాజకీయ నాయకులు విమర్శలు చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. అది కూడా సమాజం మీద ప్రభావం చూపదు, సమాజాన్ని చైతన్యం చేసే విధంగా మాట్లాడితే బాగుంటుంది. కానీ సమాజాన్ని మరింత కించపరిచి ఆత్మన్యూనతా భావాన్ని గురి చేసే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. బాధ్యతగా పదవుల్లో ఉంటారు, ఆదర్శవంతులుగా ఉంటారు. మంత్రులు అంటే ఆదర్శవంతులు, రాష్ట్రానికి వాళ్ళు సేవ చేసేందుకు వచ్చిన వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఏం చేసినా రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా కొంత వాళ్ళు ఏమి చేసినా ప్రజలు గమనిస్తూ ఉంటారు, నిత్యం గమనిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. ఒక 2 రోజులు కేటీఆర్ రాకపోతే ఎక్కడ పోయింది కేటీఆర్, ఏం చేసింది కేటీఆర్ అని ఆరాధించే రోజు. కాబట్టి చాలా జాగ్రత్తగా వివరించి జాగ్రత్తగా ఉంటే కాబట్టి సమాజానికి మనం ఇచ్చే సందేశం అంటే రాజకీయ నాయకులు ఇచ్చే సందేశం, మంత్రులుగా కానీ ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలుగా ఇచ్చే సందేశం ఆదర్శవంతంగా ఉండాలి. దాని మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉండాలి.
అది కూడా మంచి దిగుడి పరంగా చర్చ చెడు పరంగా చర్చ జరిగే అవకాశాలు కాకుండా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందనేది అభిప్రాయం. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ఏదైతే నిన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ లోకం కూడా స్పందించడం జరిగింది. సినీ ప్రముఖులు కూడా ప్రధానంగా స్పందించారు. మనం చూసుకోవచ్చు, రాజకీయంలో పెద్ద దుమారం ఎరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎక్స్వేదికగా కూడా కొండా సురేఖ స్పందించి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లుగా కూడా తెలిపారు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంతమేర ఆలోచించాలి. ఎందుకంటే ఇటు సినీ ప్రముఖుల్ని కానీ లేకపోతే ఇతరత్ర వ్యక్తుల్ని కానీ పర్సనల్గా అటాక్ కానీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజల్లో కూడా కొంతమేర రాజకీయ నాయకుల విషయంలో చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది. సో ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.